నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మాకు 30 లక్షలు ఆఫర్ చేశారు, మేము ఒప్పుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే మీద అనుమానం ఉందని అంటున్నారు. మాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? చిన్న విషయానికే స్పందించే ఆయన ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి, అవకాశం ఇవ్వండి. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న మా అన్న అక్రమ సంబంధం వాటిల్లో నిజం లేదు. పూర్తి వివరాలు ఇస్తేనే ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట రాయుడు హత్యకు గురైన సంగతులు తెలిసిందే. రాయుడు చెల్లెలు కీర్తన గురువారం కాళహస్తి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. మాకు ప్రాణహాని ఉందని, మాకు భద్రత కల్పించాలని డీఎస్పీని కోరింది. శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు కోటా వినూతలతో అక్రమ సంబంధం ఉందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మా అన్న రాయుడు అలాంటి వ్యక్తి కాదని, ఇది పూర్తిగా అబద్ధమని, ఎవరైతే ఈ కథనాలు పెడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. జనసేన పార్టీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయాన్ని కూడా స్పందిస్తారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. మాకు న్యాయం చేయాలని, అలాగే పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు మాకు అవకాశం కల్పించాలని మీడియా ద్వారా కోరింది. మా అన్నను చంపిన వారు 30 లక్షలు ఇస్తాము, మీరు సైలెంట్ అయిపోవాలని కోరారు. అందుకు మేము అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో మాకు ప్రాణహాని ఉందని, మాకు భద్రత కావాలని పోలీస్ స్టేషన్ కు డీఎస్పీ దగ్గరకు వచ్చాము. పద్ధతి ప్రకారం ఫిర్యాదిస్తే తీసుకుంటామని, మీరు అలా ఎవరిపై ఇవ్వాలనుకుంటే వారిపైనే ఇస్తే తీసుకుంటామని వాళ్ళు తెలియజేశారు. SR7 టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య. తెలీదండి, జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు. సార్ ఇప్పుడు బేసిక్గా మీరు దేని మీద కంప్లైంట్ ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చారా? మాకు ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి. దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజాలు బయట పెట్టాలి. దీనికోసం వచ్చాము ఇక్కడికి. సార్ గారు ఏమన్నారు? సార్ గారు దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు, అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాము. మీ కాడ రాయుడు కాడ మీకు రాయుడికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ కాడ ఏమైనా ఇంట్లో దొరికిందా? ఏమీ లేదండి, అన్నీ వాళ్ళు క్రియేట్ చేసినటివే ఇవి. సోషల్ మీడియా ఇంకా డబల్ క్రియేట్ చేస్తుంది. దీనికి క్రియేట్ చేసింది తప్ప మా అన్నయ్య అయితే ఎటువంటి తప్పు చేసేవాడు కాదు. సోషల్ మీడియాలో వాస్తవాలు కాదంటారు. వాస్తవాలు కాదండి, సగం వాస్తవం ఉంటే సగం అబద్ధాలు ఉన్నాయి. దానికి మీరేం చెప్తున్నారు? ఇన్నాను కదా, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, నేను ఏం చెప్పాను అదే వేయండి, అక్కడ కట్ చేసి అసలు